అందరికీ ఈ రోజైతే మేమైతే లులు మాల్కి అయితే వెళ్ళాము. సో ఇక్కడ మనకి జ్యువెలరీ అండ్ డ్రెస్సెస్ ఎలా ఉంటాయో నేను ఫుల్ వ్లాగ్ అయితే పెట్టాను. ఎండ్ వరకు అయితే నా వీడియో చూసేసేయండి. మేమైతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళగానే నాకైతే ఇక్కడ డ్రెస్సెస్ కనిపించాయి. స్టోర్ అయితే చిన్నగా ఉంది, బట్ లాంగ్ ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నవి. మనకి లాంగ్ ఫ్రాక్స్లో కూడా కాటన్, జీన్స్ అండ్ అలాగే సిల్క్ శారీలో కూడా అవైలబుల్గా ఉన్నవి. హ్యాండ్స్ కూడా డిఫరెంట్గా నేను చూపిస్తున్నాను కదా, ఇదైతే ఫుల్ హ్యాండ్స్, అలాగే హాఫ్ హ్యాండ్స్, షార్ట్, అలా డిఫరెంట్గా ఉన్నవి. నేను కొన్ని ట్రయల్ కూడా చేశాను, మీకైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మనకు ఫిట్టింగ్ వచ్చేసి సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నవి, మీడియం, స్మాల్, లార్జ్ అండ్ ఎక్సెల్ అలా సైజెస్ అయితే. సో ఇక్కడ కూడా నేను ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నాను, మెరూన్ కలర్ విత్ బ్లాక్. సో అలాగే నెక్స్ట్ అయితే వైట్ కలర్, ఇది కూడా చాలా బాగుంది చూడండి. హ్యాండ్స్ కొంచెం స్టైల్గా ఉన్నవి. సో ఇది వచ్చేసి అయితే మనకి షాప్ నేమ్ ట్విన్ బర్డ్స్. సో నేను ఇక్కడైతే షాపింగ్ చేసేసుకొని నెక్స్ట్ షాప్కి అయితే వెళ్ళిపోయాను. నెక్స్ట్ అయితే జూడియో. మనకి జూడియో నార్మల్గా కూడా బయట ఉంటవి, సో అక్కడ కంపేర్ చేస్తే ఇక్కడైతే కొంచెం స్టాక్ అయితే ఎక్కువగా ఉంది. సో నేనైతే నాకు ఈ వైట్ కలర్ కూడా కొంచెం ఫ్రాక్ లాగా అనిపించింది, వేసుకోనికైతే ట్రై చేశాను. అలాగే మా బుడ్డది కూడా చూడండి, తనకు నచ్చిన డ్రెస్సెస్ అయితే సెలెక్ట్ చేసుకుంటుంది ఇక్కడ. సో నేనైతే వైట్ కలర్ది అని చెప్పాను కదా, ఒకసారి అయితే ట్రై చేశాను. నాకు బయట వేసుకుంటే మంచిగా అనిపించింది, కానీ ఫోటోలో అయితే అంతగా అనిపించలేదు. సో మేమైతే నెక్స్ట్ ఫ్యాషన్ స్టోర్కి అయితే వెళ్ళాము. ఇక్కడ మనకి జ్యువెలరీ అయితే ప్రైజెస్ అయితే చాలా తక్కువగా అనిపించింది. చూడండి, ఇక్కడ మనకి చిన్నగా ట్రెడిషనల్ వెస్టర్న్ ఇయర్ రింగ్స్ కానీ, అండ్ అలాగే మనకి జీన్స్ మీద చిన్న చైన్స్. సో ఇక్కడ మాన్విక కూడా తనకి కావాల్సిన హెయిర్ బ్యాండ్స్ అయితే ట్రై చేసుకుంటుంది. ఇక్కడ కూడా చైన్స్ కూడా చూడండి మనకి డిఫరెంట్గా, అలాగే మనకి ఇయర్ రింగ్స్ కూడా ఇలా ట్రెడిషనల్ ఇయర్ రింగ్స్ అని చెప్పాను కదా. సో ఇందులో మనకి డిఫరెంట్ మోడల్స్ అండ్ ప్రైజెస్ కూడా 100, 200 అలా మనకి తక్కువలో అయితే వచ్చేస్తున్నవి. అలాగే మనకి ఇక్కడ బ్యాంగిల్స్ కూడా అవైలబుల్గా ఉన్నవి. అందులో అయితే సీసం గాజులు, అలాగే మనకి ట్రెడిషనల్గా కొంచెం థ్రెడ్ వర్క్ ఉన్న గాజులు, అండ్ అలాగే మనకి ఇలాగా వెస్ట్రన్ గాజులు. సో ఇలా డిఫరెంట్గా అయితే ఉన్నవి. సో మేము ఇక్కడైతే కొన్ని తీసేసుకొని బయటకైతే ఇలా వచ్చేసాము. మాన్విక అయితే కొద్దిసేపు బయట ఆడుకుంది. సో ఆడుకున్నాక నెక్స్ట్ అయితే మేము మిస్టర్ DIY షాప్కి అయితే వెళ్ళాము. నాకైతే నేమ్ డిఫరెంట్గా అనిపించింది. సో లోపలికి వెళ్ళగానే మొత్తం మనకి డిసెంబర్ సీజన్ కదా, క్రిస్మస్కి సంబంధించిన ఐటమ్స్ అయితే ఎక్కువగా కనిపించినవి. మనకి ఇక్కడ డెకరేటివ్ బాల్స్, అలాగే చిన్న ఇలాగా డెకరేషన్ ఐటమ్స్, అలాగే మనకి ఇక్కడ క్రిస్మస్ ట్రీ కానీ చాలా తక్కువ ధరలో, ప్రైస్ అయితే చాలా తక్కువగా ఉంది. సో చూడండి, ఇక్కడ నేనైతే ఒక్కొక్క డెకరేషన్ దానికైతే ఒక్కొక్క ప్రైజ్ మనకి మినిమం 300 లేదా 500 బిలో అయితే ప్రైజెస్ ఉంది. 100, 200, 50 అలా కూడా ఉంది. ఇదైతే అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, క్రిస్మస్ హ్యాట్. ఇందులో కూడా చూడండి మనకి డిఫరెంట్ మోడల్స్లో అయితే ఉన్నవి, మనకి స్టైల్ కానీ లేకపోతే సింపుల్గా అలా ఉన్నవి. అలాగే ఇందులో మనకి ఇలాంటి ఐటమ్స్తో పాటు డిఫరెంట్ హోమ్కి కావాల్సినవి కూడా గ్రాసరీస్ ఉన్నవి. సో చిన్న స్టోన్స్ కానీ స్టైల్గా మనకి ఏదైనా డిజైన్ చేసుకోనికి, అలాగే చిన్న పూసలు. ఇప్పుడైతే క్యూట్ లిటిల్ డ్రెస్ చాలా బాగుంది కదా. సో చిన్నపిల్లలకి కావాల్సిన డ్రెస్ కూడా ఇక్కడ ఉంది. నేనైతే అన్విక కోసం తీసుకుందాం అనుకున్నాను, బట్ అంతగా అయితే పర్ఫెక్ట్గా లేకుండే. అండ్ అలాగే మనకి వాల్స్కి పెట్టుకునే స్టిక్కర్ డెకరేషన్ ఐటమ్స్ ఇవైతే. సో మనకి ప్రైస్ చూడండి 120, 57 అలాగైతే ఉన్నవి. ఇలాగ మనకి వర్క్లో వచ్చినవి అయితే కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉన్నవి. ప్లెయిన్ వుడ్ మోడల్ ఇలా ఉన్నవైతే కొంచెం ప్రైస్ అయితే తక్కువగా ఉన్నవి. ఇక్కడ నేను 1 by 1 చూపిస్తున్నాను చూడండి స్లోగా. అలాగే మనకి ఇంట్లో ఇలాగ ఏమైనా పెట్టుకోవడానికి కానీ, సో స్టాండ్స్ ఉంటవి కదా మనకి, ఇలాగ కార్నర్కి పెట్టి మనం ఏమైనా స్టోర్ చేసుకోవడానికి, ఇవి కూడా మనకి ప్రైజెస్ వచ్చి చాలా తక్కువ ధరలో ఉన్నవి. నేను ప్రైస్ కూడా చూపిస్తాను. సో చూడండి, మనకి ఇలా వాల్స్కి గోడకు చిన్నగా పెట్టుకొని స్టోర్ చేసుకునేవి కూడా ఇవైతే. ప్రైస్ వచ్చేసి 135, 180 అలాగే 390.
సో మనకి 500 బిలోనే ఉన్నవి. అలాగే ఇవి కూడా మనకి ఇలా బుట్ట టైపు. ఇవైతే డిఫరెంట్ మోడల్స్. ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని అయితే చూపించేస్తున్నాను. సో ఇవైతే స్టోరేజ్ మన మేకప్ కానీ లేకపోతే ఏమైనా స్టోరేజ్ చేసుకోవడానికి బాక్సెస్. సో నేనైతే చూపిస్తున్నాను ఇక్కడ 1 బై 1 చూడండి. ఇది కూడా స్మాల్గా ఏదైనా స్టోర్ చేసుకోవడానికి చిన్నగా ఉంటుంది కొంచెము. ఇది కూడా సింపుల్గా చాలా బాగుంది కదా. మనం ఇంట్లో అయితే ఎప్పుడైనా యూజ్ చేసుకోవడానికి. దీని ప్రైస్ వచ్చేసి అయితే 100 రూపీస్, ఒక్కదానికైతే 100. సో నేను చూపిస్తున్నాను ప్రైస్ కూడా ఇక్కడ, మీకు నమ్మకం లేకపోతే. అలాగే ఇవన్నీ స్టోరేజ్ బాక్సెస్. సో చిన్నగా అయితే ఇలాగ ఉన్నవి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజెస్. నాకైతే చాలా బడ్జెట్లో అనిపించింది. అలాగే ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా చూడండి డిఫరెంట్గా మనం ఈ డిటాక్స్ వాటర్ ప్రిపేర్ చేసుకుంటాం చూడండి, అలాగైతే ఉన్నవి. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాండిల్స్ కూడా అవైలబుల్గా ఉన్నవి. మనకు క్రిస్మస్ పండుగప్పుడు కూడా పెడతారు కదా, సో అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాండిల్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నవి. అలాగే ఇక్కడ క్రిస్మస్ డాల్ క్యూట్గా ఉంది కదా. సో నాకైతే చాలా బాగా నచ్చింది, అందుకే నేనైతే తీసేసుకున్నాను. దాంతోపాటు మనకి ఇక్కడైతే క్రిస్టల్ బాల్స్ డిఫరెంట్ కలర్స్, అలాగే స్టార్స్, చర్చ్ కానీ అండ్ ఫేరీ లైట్స్. సో మనకి డెకరేషన్గా చేసుకోవడానికి లైట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఇలాగైతే పెడతారు. ఇక్కడ మనకి జీసస్ ఫ్రేమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నవి, రోజరీ. అండ్ మనకు స్టోర్ కూడా చిన్న బాక్సెస్ కానీ చిన్నపిల్లలకు కావాల్సిన పెన్సిల్ ఐటమ్స్, బుక్ స్టోర్ కానీ ప్రతిదీ మనకి ఒక డిమార్ట్ లాగా అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నవి. ఇది కూడా హార్స్తో చేసింది చూడండి, చాలా క్యూట్గా ఉంది. సో రోజ్. సో ఇది కూడా మనకి క్రిస్మస్ పండుగ రోజు అయితే పెడతారు. ఇప్పుడు చూపిస్తున్నవి అయితే క్రిస్మస్ పండుగకు కావాల్సిన చిన్న డెకరేషన్ ఐటమ్స్. స్టోర్ నేమ్ కూడా చూపించాను. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నవి. ఎవరికైనా నచ్చితే ఈ క్రిస్మస్ పండుగకైతే ఇక్కడికి వచ్చి అయితే తీసేసుకోండి, చాలా బాగున్నవి. ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుందేమో ఈ క్రిస్మస్ పండుగ కన్నా అయితే నేను ఈ వీడియోలో ప్రతిదీ అయితే చూపిస్తున్నాను. అండ్ స్టోర్ అడ్రస్ లులు మాల్లో మనకి 2nd ఫ్లోర్లో అయితే ఉంటుంది. మా షాపింగ్ అయితే ఇంతటితో కంప్లీట్ అయింది. నాకైతే లులు మాల్కి వచ్చాకైతే దీనికంటే నాకైతే డిఎస్ఎంఎల్ మాలే నచ్చింది. సో మీకే మాల్ నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే ఈవినింగ్ అయితే ఒక ఫోన్ బ్యాటరీ కోసం అయితే ఈ ప్లేస్కి అయితే వచ్చాము. సో ఎలాగో వచ్చాం కదా అనేసి అయితే మేమైతే లులు మాల్కి అయితే వెళ్ళి షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే చాలా లేట్ అవుతుంది. సో అందుకనేసి మేము దారిలో అయితే మూసాపేట్లో సత్తిబాబు బిర్యానీ దగ్గర ఆపేసి అయితే బిర్యానీ అయితే తీసేసుకున్నాము. చాలా బాగుంది ఫుడ్ అయితే. సేమ్ మన ఇంట్లో ఎలా చేస్తారో మన బగారా రైస్, సో ఆ స్టైల్లోనే ఉంది. ఎవరైనా అటు సైడ్ వెళ్తే తప్పకుండా ట్రై చేయండి, చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.